అక్కగారు అమ్మాయి మ్యారేజ్ విషయంలో దేవుడు చాలా అద్భుతం చేశాడండి. అది అద్భుతం అంటే ఇలాంటి అద్భుతం కాదు, చాలా మ్యారేజ్లు జరిగాయి. అయితే మా అక్కగారు అమ్మాయి అయితే వేరే చర్చికి వెళ్తుంది. అమ్మాయికి మా అక్క వాళ్ళకి నేనే సువార్త చేశాను. సువార్త చేసి మరి దగ్గరలో వాళ్ళ మందిరానికి వెళ్ళాలి కాబట్టి ఆ దగ్గర ఉన్న పాస్టర్ గారికి అప్పు చెప్పానండి. నేను ముత్తేశ్వరం దగ్గర ఉన్నటువంటి ఓ పాస్టర్ గారికి నేను అప్పు చెప్పాను. వాళ్ళ చర్చికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ వాక్యంలో వర్తమానాలతో అలాగే మన పాస్టర్ గారు మెసేజ్లు కూడా వాళ్ళు వినేవారండి. ప్రతి లైవ్ కూడా వాళ్ళు చూసేవారు. పాస్టర్ గారు మెసేజ్లు వినడం, పాస్టర్ గారు చెప్పిన కోడ్స్ కొని గుర్తుపెట్టుకొని చదవడం వల్ల నాకు చెప్పడం చేస్తూ ఉండేవారు. నేను అనుకునేవాడిని ఎప్పటికైనా సరే వీళ్ళు మ్యారేజ్లు మంచిగా వర్తమానం ప్రకారం చేయాలనుకునేవాడిని. ఎందుకు అనుకునేవాడిని అంటే ఫస్ట్ వాళ్ళు డినామినేషన్కి వెళ్ళేవారు అనమాట. డినామినేషన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ మా అక్కల కూతురు మంచిగా చదువుకున్నారండి, ఇద్దరు కూడా. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు నన్ను 3 సెవెంట్లు పట్టించేసేవారు. ఏదైనా ఒక విషయం చెప్తే మరి అలా అన్నావు కదా మయ్యా, మరి ఇక్కడ ఎలా ఉందేంటి, అక్కడ అలా ఉందేంటి అని చెప్పిన క్వశ్చన్స్ చేసేవారు వాళ్ళు. అయినప్పటికీ దేవుడి కృపను బట్టి వాళ్ళు అడిగే ప్రతిదానికి సమాధానం చెప్పి వర్తమానంలో నుంచి చెప్పేవాడినండి. అలా చెప్పగా వాళ్ళు వర్తమానంలోకి వచ్చారు. వర్తమానంలోకి వచ్చినప్పుడు వాళ్ళు నన్ను అడిగిన మా అక్క వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వస్తువులు తీసేయాలి, ఇవన్నీ తీసేయాలి, మరి పెళ్ళిళ్ళు అవుతాయా అని చెప్పేసి అనేటప్పటికి ఇది వాళ్ళకు వచ్చిన ప్రేరణ కాదు, కానీ వాళ్ళు వెళ్ళే డినామినేషన్ పాస్టర్ ఉన్నారు కదా, ఆయన పెట్టిన ప్రేరణ అనమాట. ఇగో మీరు చర్చికి వెళ్తానంటున్నారు, వెళ్ళండి మంచిదే, కానీ అక్కడికి వెళ్తే మొత్తం ముక్కుకి అన్నీ ఒలిచేస్తాడు, మళ్ళా ఏదోలా ఉంటుంది అంటే ఆ పదం నుంచి చెప్పకూడదు, మీకు అర్థమవుతుంది. మరి అలాంటి వాళ్ళకి పిల్లలు ఇవ్వాలంటే చాలా కష్టం, మరి చూసుకోమని చెప్పి మా అక్కను కూడా బెదిరించడం జరిగింది. అప్పుడు నేను చెప్పాను, పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదు, ఈ వర్తమానం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు, మీరు దేవుని దగ్గరికి వెళ్తారని చెప్పినప్పుడు చాలా రోజులు మా ఇద్దరికి వాక్యంలో డిస్కషన్ జరిగిందండి. మా అక్కగారు పెద్ద అమ్మాయికి నాకుని. తర్వాత మొత్తం మీద ఎలాగైతే వర్తమానం తను అంగీకరించింది, ఏమైనా వాక్యం కొరకు నిలబడతాను, దేవుడు సాయం చేస్తాడని చెప్పేసి అంది. అదేవిధంగా అమ్మాయి వర్తమానం తెలుసుకుంది, కానీ నాలో భయం ఉండిపోయింది. వర్తమానంలోకి ఇవన్నీ తీసేసాక పెళ్ళి అవుతుందా అవదాన్ని వాళ్ళు బెదిరించారు కదా, ఆ భయం నాలో ఉంది. కానీ ఏదేమైనప్పటికీ దేవుడు సాయం చేస్తాడు, ఉన్నది లేనట్టుగా చేయగలవాడైనా. వాక్యాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు మోసపోయినట్టు కానీ అన్యాయమైనట్టు కానీ నాకు తెలియదు, అదే నమ్మను నేను. అయితే వాళ్ళని తరచూ పాస్టర్ గారు మెసేజ్లు వినడం, నాకు చెప్తా ఉండడం, ఇలా చెప్పారు బలి చెప్పారు మా ఆయన చెప్తా ఉండడం చేసేవారు. కానీ నేను అనుకున్నాను మన చర్చిలో ఎవరైనా అబ్బాయిలు ఉంటే బాగుండేది, చక్కగా మన చర్చికి తీసుకొచ్చేవారు నేను మనసులో ఉండేది. కానీ వాళ్ళ పాస్టర్ గారిని సంబంధాలు చూడమంటే ఆయన తీసుకొచ్చేవారు, మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చేవారు, కానీ చాలా లాంగ్ అనమాట. నాకు చెప్పేవారు మామయ్య ఇలా సంబంధం వచ్చింది అంటే నేను చూసేవాడిని, ఫోటో చూసి వదిలే తర్వాత చూద్దామని. ఇంకా అక్కడితో ఆగిపోయింది. తను మాత్రం వాళ్ళ అమ్మతో ఒకటే చెప్పేది, మా ఏది ఓకే అంటే నేను అబ్బాయినే చేసుకుంటాను, లేకపోతే నేను చేసుకోనని చెప్పింది. వచ్చిన ప్రతి దానికి కూడా అలాగే చెప్పేది తను. కాకపోతే తను చాలా భక్తిగా ఉండేది, 7 ముద్రలు కంపల్సరీ చదువుతుండేది, తను 2వ సారి చదువుతుంది. నాకు చాలా సంతోషం అనిపించింది, చర్చిలో మనం మంచి పాస్టర్ని కలుగుంటూ 7 ముద్రలు చదవలేకపోతున్నాం, తను భలే చదువుతుందని నేను గర్వపడేవాడిని. కానీ ఏదేమైనప్పటికీ నేను తరచూ పాస్టర్ గారిని అడిగేవాడిని, పాస్టర్ గారు మా మేనగోళ్ళకి మంచి సంబంధం ఏదైనా చూడండి అంటే చూస్తాను అనేవారు. అలాగే రోజులు గడుస్తూ వచ్చాయి. కానీ ఒకరోజు ఒక చిన్న డిస్కషన్ జరిగింది మా మధ్యలో. మన చర్చిలో ఉన్న ఆనందరావు గారి యొక్క పిల్లలకి ఇలా మ్యాచింగ్ పంపించాను, వాళ్ళకి సమాధానం చెప్పలేదు, చూస్తున్నారు మంచి అబ్బాయి అని చెప్పేసి నాకు పాస్టర్ గారు చెప్పారు. చెప్పినప్పుడు నేను అన్నాను, పోనీ మా మేనగోళ్ళకి కూడా చూడవచ్చు కదా పాస్టర్ గారు, వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళకి చూద్దురులే అని సరదాగా అన్నానండి. సరదాగా అంటే అయిపోయిందా, మార్నింగ్ నాకు ఫోటో పెట్టారు పాస్టర్ గారు. ఫోటో చూసినంటే నాకు ఎందుకు మనసులో అనిపించింది ఇది ఓకే అవుతుందేమో అని. నేను మా అక్కగారు అమ్మాయికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. తర్వాత తను చేస్తే అమ్మాయి ఇలాగ ఫోటో పెట్టాను, అమ్మకు చూపించు, ఒకవేళ నచ్చితే చూద్దామని చెప్పేసి అంటే ప్రార్థన చేసుకుంటే సరే మామయ్య అంది. ఈ లోపల వాళ్ళు ఫోన్ చేశారంట పాస్టర్ గారికి, మేము 12 రోజున వస్తామని. వెంటనే తర్వాత నాకు పాస్టర్ గారు చెప్తే మా ఊళ్ళకి చెప్పాను, సరే రమ్మని అన్నారు. వచ్చారు, అబ్బాయి వచ్చాడు. చర్చిలో మన నిశ్చలుగా చర్చిలో డేకన్స్ పెద్దలు వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన 2 రోజులకి వాళ్ళ అమ్మగారు కూడా వస్తాను చూసుకుంటాను అన్నారు. వచ్చారు, చూసుకున్నారు. వీళ్ళ దగ్గర అయితే డబ్బులు ఏమీ లేవు. నేను ఒకటే చెప్పాను, కట్నమే పిచ్చుకోలేదు, వర్తమానాలని చెప్పాను నేను ముందు. అయితే వచ్చారు, చూసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మా అక్క దగ్గర అయితే డబ్బులు లేవు. ఒకవేళ ఓకే అయితే ఏం చేయాలని టెన్షన్ పడుతుంది. దేవుడు చూసుకుంటాడులే కానీ అనుకుని తప్పితే నాకు లోపల భయం ఉండేది కొద్దిగా. కానీ ఆ కుర్రోడు నిశ్చల భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నాకు నచ్చింది, నాకు రూపాయి కూడా కట్టడం వద్దని చెప్పాడు. నేను ఫస్ట్ టైం చాలా దుఃఖానికి గురయ్యాను. ఎందుకంటే నేను ఏదైతే తనకి చెప్పి ప్రేరేపించానో దేవుడు దాన్ని నెరవేర్చాడండి. అయితే మరి అబ్బాయి వద్దన్నప్పటికీ కూడా బంధువులు వాళ్ళ రిలేటివ్స్ కొంచెం ఉంటారు కదా, వాళ్ళ డినామినేషన్ అనమాట, వాళ్ళు వర్తమానం కాదు. కానీ అయినప్పటికీ వాళ్ళు కూడా ఏమి తప్పుడుగా ఏం చేయలేదు. కానీ వాళ్ళు కూడా చాలా మంచిగా మర్యాదగా వాళ్ళు కూడా మాకు కట్నం వద్దని చెప్పేసి మామూలుగా ఫార్మాలిటీస్. అంటే దేవుడు మా దగ్గర అయితే రూపాయి కూడా లేదు, 1 లక్ష రూపాయలు ఉందని మా అక్క చెప్పింది. అయితే ప్రతిదీ కూడా తర్వాత మేము కూడా మామూలుగా మాట్లాడుకుందామని చూసుకుందామని ఒక రోజు వెళ్ళాము. వెళ్ళినప్పుడు కరెక్ట్గా వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏమన్నారంటే భోజనాలు చేసేయమన్నారు. మా ఊళ్ళందరూ షాక్ అయిపోయారు. ఇదేంటి చూసుకుందామని వచ్చాం కదా, భోజనం చేసేయమన్నారండి, కట్నాలు మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదంటే ఆ ముందే అయిపోయి అన్నీ ఇంకా కట్నాలు అయ్యి తర్వాత మాట్లాడదాం, ముందు భోజనాలు చేసేయండి అంటే భోజనాలు చేస్తాం. మేము వెళ్ళింది ఎప్పుడంటే 24వ తారీఖున అనుకుంటా, 28వ తారీఖున పెళ్ళి అన్నారు. అసలు ఊహించలేదు అనమాట. ఇదంతా జరిగింది ఎన్ని రోజులు అంటే ఓ 10-15 రోజుల్లోనే. నేను సరదాగా అన్నాను భాస్కర్ గారితో. అయితే నిజంగా కూడా 1 రూపాయి కూడా లేని పరిస్థితులు. వాళ్ళు కూడా చాలా మంచి ఫ్యామిలీ, బాగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉన్న వాళ్ళే. ముఖ్యంగా అబ్బాయి అయితే చాలా మంచి బిలేవరు, చాలా నమ్మదస్తుడు, మంచి వాక్యంతో పీటర్ గారితో ఉన్నప్పటి నుంచి కూడా మంచి బిలేవర్ అబ్బాయి. ఇప్పుడు నిశ్చల్ గారు వచ్చిన తర్వాత కూడా మంచిగా కొనసాగుతున్నాడు. ఆ అబ్బాయి బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తున్నానండి. అయితే మేమందరం షాక్ అయిపోయి భోజనాలు చేయమన్న తర్వాత బావగారు వాళ్ళు నా దగ్గరకు వచ్చి, ఏంట్రా చూద్దామన్నావు, నువ్వు ఎలా అంటున్నా, పెళ్ళి అంటున్నారు, 15 రోజులు అంటున్నారు, కంగారు పెట్టేస్తున్నారు, ఏంటి ఏదన్నా ప్రాబ్లం అది ఇదని నన్ను అడిగారు. నన్ను నమ్మడు బావా, దేవుడు ఉన్నాడు, ఏది కాదు, దేవుని చిత్తం జరిగేటప్పుడు ఎలాగే స్పీడ్గా జరుగుతుంది, మీరు సైలెంట్గా ఉండండి అంటే మా అన్నయ్యోళ్ళు కానీ మా 4 అన్నదమ్ములు మేము అందరూ సైలెంట్ అయిపోయారు. బావులు కూడా సైలెంట్ అయిపోయారు, అందరూ సైలెంట్ అయిపోయారు. అక్కడ ఓకే చేసేసుకున్నాం. ఓకే చేసుకుని ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చాక డబ్బులు కావాలి కదా, మరి కనీసం వాళ్ళకి ఇచ్చేది ఇవ్వాలన్నా మన దగ్గర కూడా ఏమైనా ఉండాలి కదా, ఏమీ లేదు. అయితే నేను అన్ని వివరంగా చెప్పడానికి కాదు కానీ టైం వేస్ట్ చేయడం కానండి. నిజంగా 7 లక్షల రూపాయలు అయిందండి. 1 రూపాయి అప్పు లేదండి. ఎలా వచ్చిందో తెలీదు, ఎలా వెళ్ళిందో తెలీదు. వివాహం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందండి. ఇది నిజంగా దేవుడు చేసే కార్యమని నేను నమ్ముతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే మరి ఆ వివాహం కూడా మేము ఏదో మామూలుగా చేసామండి. కానీ పెళ్లి కుమారుడు వివాహం చేసుకునేటప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడైతే మేము చాలా ఆశ్చర్యపోయాం అనమాట. చాలా అద్భుతంగా. అది నిజంగా ఇంకో సంతోషించవలసిన విషయం ఏంటంటే అసలు మన పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్పారు. దాన్ని బట్టి కూడా నేను అసలు ఎక్కడ కూడా నేను ఆ విశ్వాసం రాలేదు నాకు. ఎందుకంటే దైవజనులు మాట చెప్పిన వివాహం చేయబడితే ఎంత ఘనంగా ఎంత మర్యాదగా క్రమంగా జరుగుతుందో నేను స్వయంగా అనుభవించాను, కళ్ళతో చూశాను. దాన్ని బట్టి నేను పాస్టర్ గారికి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మా అక్కగారు, మా బావగారు షారులు కూడా పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు, పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేయమన్నారండి. మరి ఆ వివాహ విషయంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడండి. మరి నిజంగా చెప్పాలంటే నేను ఛానల్ మట్టించి కుటుంబానికి చాలా దూరంగా ఉంటున్నాను వర్తమానాన్ని బట్టి. ఈ వివాహం వల్ల మళ్ళా మొత్తం ఫ్యామిలీ అంతా ఒకటయ్యామండి. అంతేకాదు మీకు ఇంకో విషయం చెప్పాలి. నా బుల్లెట్ ఉంది కదండి, ఆ బుల్లెట్ మా బావగారికి నాకేదో చిన్న మాట వచ్చి వదిలేశాను మా బావగారి దగ్గర, మా పెద్ద బావగారి దగ్గర. అయితే మా బావగారి దగ్గర నేను 1,50,000 వరకు ఇచ్చుకున్నాను. ఇచ్చుకుంటే బండి ఇచ్చేసి అమ్మేసుకొని నాకు బండి వద్దని ఇచ్చేసాను. కానీ మా బావ ఏంటంటే ఆ బండి కావాలని చెప్పి అమ్మకుండా అలాగే ఉంచాడు, వాడలేదు అసలు. అయితే ఎప్పుడైతే ఈ వివాహం జరిగిందో, ఈ కార్యక్రమం అంతా జరిగే ప్రాసెస్ అంతా మా బావ చూశాడు. అంటే అప్పట్లో నేను చెప్పినప్పుడు నన్ను ఎటకరించేవాడు మా బావ. ఎప్పుడైతే ఇదంతా చూసాడో ఏమైందో తెలీదు, తాళం పట్టుకొచ్చి నాకు ఇచ్చేసి డబ్బులు పట్టుకెళ్ళిపోమన్నాడు. అయితే నాకు బండి కాదు, అయితే నాకు విశ్వాసాన్ని మాత్రం నేను ఎక్కడ కోల్పోలేదు. నాకు విశ్వాసం ఉంటుంది. నేను నమ్మానంటే ప్రతి దాన్ని పూర్తిగా నమ్ముతాను. ఒకవేళ అది ఏదైనా సరే
నేను ఎలాగైతే విశ్వసించానో, అంటే ఎలా అయితే నమ్మానో, దేవుడు అదే విధంగా వర్తమానాన్ని పట్టుకుని ఉన్నందుకు దేవుడు ఎక్కడ అన్యాయం చేయలేదు. చాలా అద్భుత రీతిగా, ఇంకా చెప్పాలంటే మా బావగారు తరపులందరూని ఈ సంబంధం ఎవరు చూశారు, అసలు ఎలా వచ్చింది ఈ సంబంధం, అసలు పెళ్ళికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అడగడం అండి. నాకు చాలామంది ఫోన్ కూడా చేసి మీ పాస్టర్గా తీసుకొచ్చారంట కదా ఈ సంబంధం. అయ్యి బాబు చాలా మంచి సంబంధం, కుర్రోడు చాలా మంచోడు, అసలు చాలా ఊర్లోని చాలా పెద్ద మనుషులలో వాళ్ళు ఎంత మంచి సంబంధం మీకు ఎలా వచ్చింది, వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు కూడా అని చెప్పేసి అందరూ చాలామంది నాకు ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తున్నప్పుడు నేను చాలా సంతోషించానండి. మరి నిజంగా అంత మంచి ఒక ఆ సంబంధాన్ని తీసుకొచ్చిన దైవజనులకి నేను మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే నా బండి విషయంలో కూడా మా బావగారండి, ఒకవేళ మా బావగారికి తెలిసినా పర్లేదు కానీ చాలా పిసినారు అనమాట అండి. అసలు ఒక రూపాయి కూడా ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. అసలు నాకు బండి అట్టుకెళ్ళిపోమంటే నేను సరదాగా అంటున్నాడేమో, జోక్ చేస్తున్నాడేమో అనుకున్నా. బండి పైనుంచి కిందకి దించేశాడు, తాళం ఇచ్చేసాడు. ఒరే ఇంజనీర్ మార్పించుకోవాలన్నాడు, మామూలుగా చెప్తున్నాడేమో అనుకున్నాడు. నేను అమ్మట్లా, నేను వదిలేసాను దాన్ని ఎప్పుడు. అయితే వేసుకెళ్ళని తాళం ఇచ్చాడు. సరే మామూలుగా వేసుకెళ్దాం అనుకుంటే మళ్ళీ తాళం పట్టుకొచ్చేదాన్ని, నాకెందుకు చెప్తున్నా పట్టుకెళ్ళిపో, అది నీ దగ్గర ఉంటే. ఇంకో విషయం చెప్పాడండి, అది ఉన్నా కానీ నాకు మనసంది లేదు అన్నాడు. నిజంగా చెప్పండి, నేను అనుకున్నా అది అట్టుకొచ్చిన కానీ నాకు మనసంది లేదు, పట్టుకెళ్ళిపోవారు, డబ్బులు వద్దు అని చెప్పేసి అన్నాడు. ఏదేమైనప్పటికీ దేవుడు నా జీవితంలో చేస్తున్న ప్రతి దాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తానండి. నువ్వు చాలా ఇబ్బందులు వచ్చినప్పటికీ, కొన్ని మన కళ్ళ ముందు భిన్నంగా కనబడినప్పటికీ, దేవుడు రంగం మీదకి వచ్చినప్పుడు అవన్నీ సరి చేయబడుతున్నప్పుడు నాకు విశ్వాసం ఇంకా నాకు చాలా బలంగా ఉంటుందండి. ఇదంతటికి కారణం నిజంగా దైవజనుల యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన నేను గుర్తిస్తానండి. అలాగే ముందు కూడా మా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. అలాగే నా భార్య కొరకు, నా కుమార్తె కొరకు, అలాగే వివాహం చేయబడిన నూతన జంట కొరకు మీరు అందరూ ఖచ్చితంగా ప్రార్థన చేయాలని, మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని మరి చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తున్నాను. దేవుడికి వైపు